Hello dear aspirants, చూడండి P and Q and started a business. The ratio between the shares of P and Q is 5:6. అంటే PQలు ఏ రేషియోలో పెట్టుబడి పెట్టారంటే 5:6 రేషియోలో పెట్టుబడి పెట్టారంటండి. ఆఫ్టర్ 6 months the capital of Q is equal to the capital of R. 6 months తర్వాత 6 months లేటర్ 6 months తర్వాత ఏం జరిగిందంటే మనకి క్యూ పెట్టుబడికి సమానమైన పెట్టుబడిలో ఆర్ పెట్టాడండి. ఎంత పెట్టాడంటే క్యూ అనేవాడు 6 parts పెడితే ఆర్ అనేవాడు కూడా 6 parts పెడుతున్నాడండి. లెక్క నీటుగా చదువుకోండి ఫ్రెండ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ సంవత్సరాంతంలో ఓకేనంటే ద బిజినెస్ షేర్ ఏంటంటే 12 months అండి. దే గాట్ ద ప్రాఫిట్ 20% ఈజ్ 98,000 అండి. కనుక 1/5 98,000 అయితే కనుక ఫుల్ పార్ట్ ఏమవుతుందంటే 4,90,000 అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక ఇంటూ 5 times చేస్తే 100% వస్తుందండి. 100లో 2 తక్కువ. అలాంటిది చూసుకుంటే 500 5 10 తీసేస్తే 500లో 10 తీసేస్తే 490 పక్కన 3 సున్నాలండి. కావాలంటే మీరు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నీట్గా కట్టాలంటే కనుక 20% అనేది 98,000 అయితే కనుక 100% అనేది ఏమవుతుంది అనేది మీరు ఎక్కువ బై తక్కువ చేసుకున్న లెక్క వస్తుందండి. వీడు బిజినెస్ లో 12 months ఉన్నాడు, వీడు 12 months ఉన్నాడు, వీడు మాత్రం 6 months ఉన్నాడండి. ఎందుకంటే లేట్ గా జాయిన్ అయ్యాడు. ఎంత లేట్ గా జాయిన్ అయ్యాడంటే 6 months లేట్ గా జాయిన్ అయ్యాడండి. సో 6 2 జా 6 2 జా 6 1 జా అండి. సో 5 2 జా 10 అలాగే 6 2 జా 12 అండి. సో చూసుకుంటే 6 1 జా 6 అండి. సో 10 12 22 22 6 28 అండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ గమనించండి 28 గివ్స్ రైజ్ టు 4,90,000 అయితే మనకి ఎవరి యొక్క పెట్టుబడి కావాలంటే ఆర్ యొక్క పెట్టుబడి కావాలండి. ఏం కావాలండి ఇక్కడ ఆర్ యొక్క పెట్టుబడి కావాలండి. ఫస్ట్ ఏంటంటే ఆర్ యొక్క వాటా ఎంతో చూద్దామండి. ఆర్ యొక్క వాటా ఎంత అంటే 6 parts అండి. రైట్ అండి. ఇది 28 parts అండి, 6 parts అండి. సో తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. తక్కువ అంటే కనుక తక్కువ బై ఎక్కువ చేస్తే చూడండి ఫ్రెండ్స్ 6/28 ఇంటూ 4,90,000 చేస్తే ఏమవుతుందంటే ఇది 7వ ఎక్కంతో క్యాన్సిలేషన్ అవుతుందండి. 7 49 అండి. లాస్ట్ 2 digits ఉండడం వల్ల మనకి 4 ఎక్కంతో కూడా క్యాన్సిల్ అవుతుందండి. సో 4 1 4 చూడండి ఫ్రెండ్స్ 4 17 68 రిమైండర్ 2 4 5 20 పక్కన సున్నాలండి. 17,500 ఇంటూ 6 అండి. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ 6 0 0 6 0 0 6 5 30 6 42 3 45 6 1 6 6 4 10 అండి. అంటే ఇక్కడ 1,05,000 రూపీస్ అనేది వాడి యొక్క షేర్ అండి. కానీ వాడు ఏమన్నాడంటే ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ 6x ఇంటూ 6 parts ఈక్వల్ టు 1,05,000 అయితే పెట్టిన పెట్టుబడి కావాలండి. పెట్టిన పెట్టుబడి 6 months 6x అండి. వాడి యొక్క మంత్స్ టైం ఎంత డ్యూరేషన్ ఇచ్చాడంటే 6 months ఉన్నాడు కాబట్టి ఇది 6 తో క్యాన్సిలేషన్ చేయాలండి. వెన్ ఈ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6 ఇట్ ఇస్ డివిజిబుల్ బై బోత్ బై 2 and 3 అండి. ఇది చూసుకుంటే 6 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 17,500 అవుతుంది ఫ్రెండ్స్. మనకి వచ్చే ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అండి. రైట్.